హాయ్ యస్ మనం నిన్న వచ్చి రాజ్యాంగం సంబంధించి దాంట్లో ఉన్నటువంటి మెంబర్స్ దాని గురించి తెలుసుకుందాం. అయితే లాస్ట్లో ఒక పాయింట్ మనం మిస్టేక్ చేసాం. ఏంటి అని అంటే 1950 జనవరి 24న జస్ట్ జనగణమన అదేవిధంగా మనకి రిమైనింగ్ రాష్ట్రపతిని ఎన్నుకోవడం అన్న అంశాలు మాత్రమే ఆమోదించడం జరిగింది. కానీ మన రాజ్యాంగాన్ని ఎప్పుడు ఆమోదించారు అంటే 1949 నవంబర్ 26. కానీ నవంబర్ 26 నుంచి జనవరి 26 వరకు ఎందుకు పెండింగ్ పెట్టారు? జనవరి 26న ఎందుకు రాజ్యాంగాన్ని ఇంప్లిమెంటేషన్ చేశారంటే 1929 లాహోర్ సమావేశంలో నెహ్రూ అధ్యక్షత వహించి ప్రతి సంవత్సరం కూడా స్వతంత్ర దినోత్సవ వేడుకలు జనవరి 26, 1930 నుంచి జరుపుకుంటామని దాని సందర్భంగా రాజ్యాంగం ఆమోదించిన రోజు అయినటువంటి 1949 నవంబర్ 26 కాకుండా జనవరి 26, 1950ని మనం రిపబ్లిక్ డే జరుపుకుంటూ ఇంప్లిమెంటేషన్లోకి రాజ్యాంగాన్ని తీసుకొచ్చాం. ఇది మనకు నిన్న కాన్స్టిట్యూషన్లో చెప్పుకున్నాం. అయితే ఈ రాజ్యాంగానికి సంబంధించి ఎక్కడ ఏ అంశాలను తీసుకున్నాం అన్నది తెలుసుకుంటే కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ తెలుసుకుందాం. దాంట్లో మెయిన్ ఫండమెంటల్ రైట్స్. ఈ ఫండమెంటల్ రైట్స్ని ఎక్కడి నుంచి తీసుకున్నాము అని అంటే అమెరికా. అదేవిధంగా అమెరికాలో ఫర్ ఎగ్జాంపుల్ అమెరికా నుంచి మనం ఏం తీసుకున్నామనంటే అమెరికాలో కొన్ని చట్టాలు తీసుకున్నాం. అదేవిధంగా బ్రిటన్ నుంచి కొన్ని చట్టాలను తీసుకున్నాం ఈ యొక్క ఫండమెంటల్ రైట్స్కి సంబంధించి. ముఖ్యంగా అమెరికా నుంచి న్యాయ సమీక్ష అన్న ఒక అంశాన్ని మనం తీసుకున్నాం. అమెరికా నుంచి తీసుకున్నాం. అదేవిధంగా 1935 చట్టం నుంచి కొన్ని అంశాలు తీసుకున్నాం. ఈ రోజు ఉన్నటువంటి కలెక్టర్ వ్యవస్థ కానీ ఇవన్నీ కూడా మనం ఎక్కడి నుంచి తీసుకున్నామంటే 1930 చట్టం నుంచే తీసుకున్నాం. అదేవిధంగా మనకి ఉన్నటువంటి ఆస్ట్రేలియా నుంచి కొన్ని అంశాలు, ఆస్ట్రేలియా నుంచి ఫర్ ఎగ్జాంపుల్ కేంద్ర ఫైనాన్స్ కమిషన్, కేంద్ర ఆర్థిక సంఘం, ఈరోజు ప్రస్తుతం నడుస్తున్న 15వ ఆర్థిక సంఘం, 16వ ఆర్థిక సంఘం చెప్పుకుంటూ ఉన్నాం. ఇవన్నీ కూడా మనకి ఏంటనంటే ఆస్ట్రేలియా నుంచి తీసుకున్నాం. అంటే ఒక్కొక్క అంశాన్ని మనం ఒక్కొక్క దేశం నుంచి తీసుకున్నాం. అదేవిధంగా సామాజిక, ఆర్థిక, రాజకీయ న్యాయం అన్న అంశాన్ని మనం ఎక్కడి నుంచి తీసుకున్నాం అని అంటే రష్యా, యుఎస్ఎస్ఆర్ నుంచి తీసుకున్నాం. ఇలా రకరకాల అంశాలని మనం వివిధ దేశాలు తీసుకున్నాం. సమైక్య అనే విషయానికి వస్తే మనం కెనడా నుంచి తీసుకున్నాం. అదేవిధంగా ఇంకా మనం చూస్తే కెనడా నుంచి గవర్నర్ నియామకం, ఈరోజు ముఖ్యమంత్రి తరఫున గవర్నర్ నియామకం చేస్తున్నాం. అటువంటి టైప్ ఆఫ్ స్టైల్ని ఎక్కడ తీసుకున్నామంటే కెనడా నుంచి తీసుకున్నాం. మన రాజ్యాంగాన్ని ప్రభావితం చేసే అంశాలు వివిధ దేశాలు ఆ రోజుల్లో ఉన్నటువంటి రాజ్యాంగ పరిషత్ మెంబర్స్ కూడా తీసుకొని రాజ్యాంగాన్ని మనకి ఇవ్వడం జరిగింది. వీడియో కనుక నచ్చితే ఆర్ఎస్ఆర్ ఆంగ్లేజ్ సబ్స్క్రైబ్ చేయండి.